నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్ చూద్దాం. శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి. నుంచి దేవి చౌక్ లో శరన్నవరాత్ర మహోత్సవాలు. శ్రీదేవి మహోత్సవ సమితి కార్యవర్గం వెల్లడి. మితిన్ రెడ్డి అరెస్ట్ ఆశ్చర్యం కలిగించలేదు. కూటమి అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తారని తెలుసన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కు వినతి పత్రం అందజేసిన బొజ్జ రామకృష్ణ. తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా కీర్తి చేకూరి మాట్లాడుతూ ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికార సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహాపుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. నా పేరు కీర్తి అండి. నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని, ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year. ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. రాజమహేంద్రవరం స్థానిక దేవి చౌక్ లో శ్రీ బాల త్రిపుర సుందరి దేవి 92వ శరన్నవరాత్రోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉపాధ్యక్షులు ముత్యాల కుమారారెడ్డి, గంధం భైరవ స్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శులు పిల్ల వెంకటేశ్వరరావు, పిల్లి వెంకట రమేష్, ఆశపు దుర్గా, మల్లికార్జునరావు, ఆకుల నాగ సత్యనారాయణ, సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కరరావు, రాచకొండ విశ్వేశ్వరరావు తదితరులతో కలిసి శనివారం ఉదయం స్థానిక దేవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 21వ తేదీ రాత్రి 9:45 శ్రీదేవి విగ్రహ ప్రతిష్ట, 22వ తేదీ ఉదయం 16:18 కలశ స్థాపన చేస్తామని తెలిపారు. ప్రతిరోజు కుంకుమ పూజలు, ఉదయం సాయంత్రం మంగళ వాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. శరన్నవరాత్రుల్లో అడుగు పెడుతున్నాం. ఈ శరన్నవరాత్రులు మనకి 22/9/2025 నుంచి దసరా 4/10/2025 వరకు ఈ ఉత్సవాలు 13 రోజుల పాటు జరుగుతాయి. మన అమ్మవారిని ప్రతిష్ఠించడం 21/9 రాత్రి 9:45 అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అలాగే 22 ఉదయం 9/2025 ఉదయం అమ్మవారి కలస్థాపన, 6:18 అమ్మవారి కలస్థాపన, 28/9 ఆదివారం 108 దంపతుల పూజ. అదే రోజు 28/9/2025 108 దంపతుల పూజ రోజుని ఆ రోజు మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవ స్వామి గారి దంపతులచే ఆ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న 108 దంపతుల పూజలో పాల్గొన్న దంపతులకి మధ్యాహ్నం అన్నదాన భోజనం ఏర్పాటు చేశారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే 29వ తారీఖుని 9వ తారీఖు
సోమవారం మూలా నక్షత్రం సరస్వతి పూజ. ఆ సరస్వతి పూజ రోజుని దేవోత్సవ కమిటీ వారు మరి అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ వెంకటేశ్వర గోపాలరావు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాల పంపిణీ జరుగుతుంది. ఆ రోజు పూజలో పాల్గొని ఆ పుస్తకాలు స్వీకరించి ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తమకు ఆశ్చర్యం కలిగించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడే అక్రమ అరెస్టులు చేస్తారని తెలుసని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు షాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డిని శనివారం ఆయన ములాఖత్లో కలిశారు. అనంతరం బయటకు వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చిత్తూరులో నారా లోకేష్ కు రాజకీయ భవిష్యత్తు ఉందనే భయంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. మిథున్ రెడ్డి గెలిచింది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన అని, దీనిని బట్టి మిథున్ రెడ్డికి ఎంత పేరు ఉందో అర్థమవుతుందని అన్నారు. మిథున్ రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో లిక్కర్ కేసులో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు అక్రమంగా ఒక కట్టు కథను అల్లి మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో, ఆ లిక్కర్ కేసులో లోపల ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదేం మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారిపైన కేసులు పెట్టినారు. ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు. కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్టు చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే, ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైనా? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనని ఇబ్బంది పెట్టాలా, డిమారలైజ్ చేయాలా, ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు. చిత్తూరులో అక్కడున్న లోకల్ పాలిటిక్స్ ఆధారంగా మరి ఈ రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏ రకంగా బాధ పెడుతున్నారో ఖచ్చితంగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎక్కడా కూడా రుజువులు, సాక్ష్యాలు కూడా లేవు. మరి గతంలో అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 90 days ఏ రకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేయడం మరి చేయకపోవడం వల్ల మరి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన విషయం మన అందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రోజున డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈరోజు ఈ రకంగా కేసులు పెట్టడం, ఈ రకంగా బాధ పెట్టడం ఖచ్చితంగా మరి మొన్నటి రోజున మరి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వచ్చి బయటకు వచ్చి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా పాల్గొని మళ్ళీ వెంటనే మరి చట్టాన్ని గౌరవిస్తూ ఆయన సరెండర్ అయిపోవడం విషయం మన అందరికీ కూడా తెలిసిందే. సో ఖచ్చితంగా మరి భగవంతుడు మా అందరి తరపున ఉన్నారు. ఏ రకంగా అయితే మరి మిథున్ రెడ్డి గారిని బాధపడుతున్నారో మరి రానున్న రోజులు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారని, మరి ఖచ్చితంగా మంచి రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా మరి పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి రాబోతున్నాయని ఖచ్చితంగా ఆ యొక్క ఫ్యామిలీకి మేము అందరం అండగా ఉంటామని తెలియదు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికుల సంఘాల సమైక్య అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు వినతి పత్రం అందజేశారు. రాజమండ్రి నగరానికి విచ్చేసిన మంత్రి సుభాష్ ను రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద సమైక్య నాయకులతో పాటు కలిసిన బొజ్జ రామకృష్ణ భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వినతి పత్రం ద్వారా తెలియజేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, పెండింగ్ లో ఉన్న 46,000 క్లెయిములను వెంటనే విడుదల చేయాలని, కార్మికుల పేరు చెప్పి వసూలు చేస్తున్న సెస్సును కార్మికులకే ఉపయోగించాలని ఈ వినతి పత్రంలో కోరారు. కార్మికులు వివాహానికి, భార్య లేదా కుమార్తె డెలివరీకి 30,000 ఇవ్వాలని, కార్మికుడి సహజ మరణానికి 2 లక్షలు, యాక్సిడెంట్ మృతికి 10 లక్షలు చెల్లించాలని, ప్రమాదంలో అవయవాలు కోల్పోతే 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ధి పొందుతోందని శెట్టి బలిజ సామాజిక వర్గానికి సర్టిఫికేట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరుతో ఉంటే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ్ పదం మొదట్లో టెక్నికల్ మిస్టేక్ అని మంత్రులు అన్నారని, తర్వాత దీనికి గత వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందని మాట్లాడుతున్న కొందరు మంత్రులకు వాస్తవాలు తెలుసా అని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990 వచ్చిన జీవో నెంబర్ 16లో కల్లుగీత 5 ఉపకులాలని గౌడ్గా ఉండాలని ప్రతిపాదన జరిగిందని, సర్దార్ గౌత్ లచ్చన్న ఆశయం మేరకు ఈ ప్రతిపాదన జరిగిందని ఆయన గుర్తు చేశారు. 27 కులాల్లో ఒక సెట్టు బలిజీ ఉంది. అక్కడ గౌడ, శ్రీసేన, యాతమలందరూ అందులోనే ఉన్నారు, బీసీలో ఉన్నారు. అంటే వాళ్ళు కామన్ గౌడ జీవిలో ఉన్నారు కదా, ఉన్నారు. ఆ సందర్భంలో నేను కేసీఆర్ గారికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత ఉత్తరం రాయించాం. ఆ రోజు వకులాభరణం గారు బీసీ కమిషన్ చైర్మన్గా ఉండగా ఒక 3 మీటింగ్లు చేశాం. అది టైపోకల్ మిస్టేక్ అనేది వచ్చింది. శెట్టి బలిజ అనేటువంటిది ఆ రోజు బీసీ స్టేటస్ నుంచి తప్పించుకోవడానికి, కానీ వాళ్ళు పొలిటికల్ స్టాండ్, ఇది బీసీ సబ్జెక్ట్ అనేటువంటిది రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయం. టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి స్పందించలా. నేను 3 సార్లు మీటింగులు పెట్టాను, ఆయన కలిశాను, హరీష్ రావుని కలిశాను, కేటీఆర్ గారిని కలిశాను. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఏమంటారంటే శెట్టి బలిజ కమ్యూనిటీ ఇప్పుడు ఏరియా రిస్ట్రిక్షన్స్ ఎందుకు తీసాను నేను? అప్పుడు విజయనగరంలో శెట్టి బలిజలకి సర్టిఫికేట్ ఇచ్చేవారు కాదు, శ్రీకాకుళంలో ఇచ్చేవారు కాదు, ఆ కిందకెళ్తే గుంటూరులో ఇచ్చేవారు కాదు, కృష్ణాలు ఇచ్చేవారు కాదు. ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసే కదా 25 జీవో ఇచ్చాను. జీవో నెంబర్ 25 ఎందుకు ఇచ్చామంటే ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏరియా వైజ్ ఏదైతే ఈ 25 జీవో హైదరాబాద్లో కోర్టుకు వెళ్ళినటువంటి సోదరులు కొంతమంది ఉన్నారో దేని మీద, హైదరాబాద్లో శెట్టి బలిజ సోదరుల్ని బీసీలుగా పరిగణించట్లేదు. దానికి ఈ ఏరియా రిస్ట్రిక్షన్స్ తీసివేయడం అనేటువంటిది ఒక పెద్ద యాడింగ్ పాయింట్ అయింది. అక్కడ ఉన్నటువంటి వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అది పొలిటికల్ డిసిషన్. అక్కడ మనం కూడా కొంతమంది ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కొత్తగా జిల్లాలు కలిసాయి. మున్నూరు కాపులు అప్పుడు మన దగ్గర లేరు, మేమే ఆ రోజు బీసీ స్టేటస్ ఇచ్చి బీసీ కులాలుగా దాన్ని పరిగణించాం. ఎక్కడ మనకి 7 మండలాలు కలిసినటువంటి సందర్భంలో మున్నూరు కాపులు మన దగ్గర కొత్తగా కలిసినటువంటి సందర్భం చాలా కులాలు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, బీసీ రక్షణ చట్టం, రజికల మీద ఏదైనా అట్రాసిటీ జరిగితే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఇచ్చాం, నాయ బ్రాహ్మణులకి ఇచ్చాం. ఆ పేర్లు ఏదైతే మనం ఉచ్చరిస్తున్నామో ఆ పేర్లు ఉచ్చరించడానికి వీల్లేదు. ఈ గౌరవప్రదమైనటువంటి పేర్లతో వారిని పిలవాలనేటువంటిది ఆ రిస్ట్రిక్షన్స్ కూడా అది ఆ చట్టంలో రూపొందించాం. చట్టం ఉంది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు రక్షణ చట్టం తెస్తారన్నప్పుడు ఆల్రెడీ బీసీలకు ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. కానీ రాష్ట్రంలో దురదృష్టం ఏమిటంటే ఉన్న చట్టాలను గౌరవించే ప్రభుత్వం లేదు. ప్రాబ్లం ఏంటంటే చట్టం ఉంది, అమలు చేసేవాళ్ళు ఆ చట్టాన్ని గౌరవించి ఆ చట్టానికి రక్షణ అంటే చట్టానికి ఒక శాంక్టిటీని క్రియేట్ చేసిన ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘించి వారికి కావలసినట్టు అమలు చేయడం వల్ల ఈ రక్షణ చట్టాలు కేవలం పత్రికలకి లేకపోతే పేపర్లకి సరిపోయేలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ బాయ్స్ గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. కబడ్డీ ఎంపిక కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా 19 మండలాల నుంచి 250 మంది బాలురు 150 మంది బాలికలు కబడ్డీ ఎంపిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపిక ప్రారంభంలోనే భారీ వర్షం కారణంగా ఎంపికలు వాయిదా వేయడం జరిగిందని, తదుపరి ఎంపికలు త్వరలోనే ప్రకటిస్తామని తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురుడి త్రిమూర్తులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అసోసియేషన్ సభ్యులు, తూర్పుగోదావరి జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్లు, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాయామోపాధ్యాయ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో జూనియర్స్
క్రీడా ఎంపికలు ఈరోజు ఎస్కేవిటి డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరిగింది. దీనికి 19 మండలాల నుంచి బాలురు మరియు బాలికలు అండర్ 20 ఇయర్స్ నుంచి దాదాపు 400 మంది క్రీడాకారులు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారి పర్మిషన్ తోటి కాలేజీ పీడీ గారి యొక్క సహకారంతో కోర్టులు ఏర్పాటు చేసి గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి అనుకోని రీతిలో చాలా భారీ వర్షం రావడం జరిగింది. అందువలన మరి ఆడడానికి కూడా అనుకూలంగా లేదు. మరి ఈరోజు మరి ఇక్కడికి తీసుకొచ్చిన పీడీస్ కానివ్వండి, కోచెస్ కానివ్వండి, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు వాళ్ళందరినీ కూడా ఆలోచించి తదుపరి డేటు నిర్ణయించడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం. 51వ జూనియర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్కి ఇలాగా టీము మా జిల్లా సెక్రటరీ గారు బుడి తిరుమూర్తి గారు పైన ఆదేశాల ప్రకారం ఈ రాజమండ్రి ఎస్కేవి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేశారు. చేయడం వల్ల ప్లేయర్స్ చాలామంది అనేక మండలాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. బాయ్స్ అండ్ గర్ల్స్ మాకు ఎంతో సహకరిస్తున్న మా స్టేట్ సెక్రటరీ గారికి, ఎల్ఎన్ శ్రీకాంత్ గారికి, కే ప్రభావతి గారికి వాళ్ళు మా సార్లందరినీ సపోర్ట్ చేస్తూ మాకు ఇక్కడ గ్రౌండ్ గట్టా మీరు చూసుకోండి, మీరు సెషన్ పెట్టుకోండి అని మా కొత్త జిల్లాని ప్రోత్సాహం చేసిన సార్స్ అందరికీ చాలా ధన్యవాదాలు సార్. అలాగే నేను ఒక సీనియర్ నేషనల్ ప్లేయర్ సార్. అలాగే మొన్న యువ ప్రో కబడ్డీ లీగ్లోని భీమవరం గడేష్ టీం క్యాప్టెన్ నేను. మా ఏదైనా మా బుడి తిరుమల సార్ సెక్రటరీ గారు అలా మా శ్రీనివాస్ సారు, మల్లికాంత్ సార్ వీళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఇలాగా ఆడడం జరిగింది. ఇలాగ పైగా ఈ జూనియర్స్ని మళ్ళీ ఎంకరేజ్ చేయడం మా ఆధ్వర్యంలో జరగడం మాకు చాలా సంతోషం ఉంది సార్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల ప్రకారం అధ్యక్షురాలైనటువంటి కె ప్రభావతి గారు, అలాగే డైనామిక్ సెక్రటరీ అయినటువంటి ఎల్మంచే శ్రీకాంత్ గారు ఆదేశాల ప్రకారం 51వ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ టోర్నమెంటు 26 జిల్లాలు కూడా మొదలవుతుంది. అందులో దానికి విజయవాడలోని గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ టోర్నమెంటు 24వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ నెల జరుగుతుంది. కనుక అంతర్జిల్లాలన్నీ కూడా 20 వరకు కూడా 13 జిల్లాలే బాలుర బాలికల కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. ఇదే మొట్టమొదటి స్పోర్ట్స్లో 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత 26 జిల్లాలని కూడా ఫస్ట్ కబడ్డీ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు. అది కూడా బాయ్స్ నుంచి విజయదశమి సందర్భంగా పురస్కరించుకొని దాన్ని కూడా మనకి జగన్మాత అయినటువంటి విజయవాడలో అమ్మవారి సన్నిధిలో ఆవిడ ఆశీస్సులతో గొల్లపూల్లో మన కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు, సెక్రటరీ, కార్యవర్గం అంతా కూడా ఆదేశిస్తే దాని ప్రకారం మన కొత్తగా ఏర్పడినటువంటి తూర్పుగోదావరి జిల్లా 19 మండలాలకు సంబంధించే యువ క్రీడాకారులు వీళ్ళందరూ ఇప్పుడు దాకా కూడా ఉమ్మడి జిల్లాలోనే వీళ్ళందరూ కూడా సెలక్షన్కి వెళ్ళడం, ఉమ్మడి జిల్లాలో క్రీడా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా 2వ మహాసభ విక్రమ హాల్లో శనివారం జరిగింది. ఈ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని తీర్మానాలను ఆమోదించారు. సిహెచ్ మాణిక్యంబ అధ్యక్షులుగా, కె బేబీ రాణి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా బి రామలక్ష్మి, గౌరవ అధ్యక్షులుగా ఎస్ఎస్ మూర్తి, జిల్లా ఆఫీస్ బేరర్స్గా సిహెచ్ అన్నపూర్ణ, బి మార్తమ్మ, పి సుజాత, ఎన్ రామలక్ష్మి, ఎస్ కళ్యాణి, కి రమాదేవి, మరో 10 మంది ఎం మార్తమ్మ, ఎస్ గౌరీ అన్నపూర్ణ, బి కల్పన, ఎం మాలతి, జి లావణ్య, పి విజయకుమారి, జి సంతోషకుమారి, టిపి లక్ష్మి, డి సావిత్రులు జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో అంగన్వాడీ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పోరాటాలు కొన్నిసార్లు ఫలితాలు ఇస్తాయి, కొన్నిసార్లు ఫలితాలు రావడం లేదు. ఎందుకు రావడం లేదు?
అంటే అదే యూనియన్ సరిగ్గా చేయడం లేదు, యూనియన్ సరిగ్గా చేయడం లేదు అనేవాళ్ళు కూడా అక్కడ ఉన్న అనుభవం నేను అంతే. కానీ యూనియన్ సరిగ్గా చేస్తే చేయకపోతానని కారణం కాదు. అసలు ఈ ఫలితాలు ఇవ్వకుండా తొక్కుపెడతారు ప్రభుత్వాలు ప్రమాదాన్ని అడగట్టాలి, ప్రమాదాన్ని అడగట్టాలి. మనమే అనుకుంటాము ఈ జీతం పెంచట్లేదు, ఈ ఓడించేద్దాం, ఆయన చేయాలి, ఆయన చేస్తాం. 42 సంవత్సరాలు ఓడించేస్తాం, ఇది చేస్తాం, వీళ్ళు కూడా మనం చేస్తారు. ఇప్పుడు మన కోపం వచ్చేస్తుంది కదా, వచ్చే కదా అక్కడ రెడీగా ఉన్నారు. మనం ఎప్పుడు 10 వేస్తామో వచ్చే రెడీ ఉన్నాం మంచి అంటే అప్పుడు 10 వేస్తాం, ఈ బాధ రెడీ వస్తుంది కదా. 10 వేస్తే పిలవకుండా ఫోన్ చేసి అన్న 10 వచ్చేమంటా 10 వచ్చేమంటా అన్నవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత మా వాళ్ళు రికమెండేషన్ ఇస్తారంటే ఖాళీ లేదు, చాలా బిజీగా ఉన్నాం. రేపొద్దున వీళ్ళు కోపం వస్తే మళ్ళీ అడిగాము, మళ్ళీ ఆవిడ కోపం వస్తే అడిగేశారు. ఈలో పెట్టాలైపోతాం, ఈడు వాడు వారి పెట్టాలైపోయిన వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు అందరూ అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడు మార్పుకోవాలి రాష్ట్రంలో, ఎప్పుడు మార్పుకోవాలి రాష్ట్రంలో? ఈ పార్టీ పోయి ఆ పార్టీ ఆశ్చర్యపోతారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఎక్కడన్నా పచ్చగట్టేస్తే గొప్ప, కానీ ఎవరికి పడతారు మీకు తెలియదు, చాలా తక్కువగా ఉంటారు, మీకు తెలియదు. ఏం తెలియదు? మన భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్ని తెలియదు? ఉపరాష్ట్రపతి పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభ ఎంపీలకు ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లోక్సభ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ కూడా ఎంపీలు ఉన్నారు. ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ ఆధ్వర్యంలో శనివారం దానవాయిపేట మున్సిపల్ హై స్కూల్ కు చెందిన వికలాంగ విద్యార్థి మహమ్మద్ అబూ కిజర్ ఖురేషికి దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కె రవీంద్రనాథ్, సొసైటీ నిర్వాహకురాలు కె స్వాతిలు వీల్ చైర్ అందజేశారు. పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బల్లా శ్రీనివాసరావు కోరిక మేరకు ఆ విద్యార్థికి ఆ వీల్ చైర్ అందజేసినట్లు సొసైటీ నిర్వాహకురాలు స్వాతి అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె రవీంద్రనాథ్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఏజెన్సీలోని గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని, ఎంతో మందికి 3 చక్రాల సైకిల్ అందజేశామని తెలిపారు. ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ 5 years నుంచి స్టార్ట్ చేసి 5 years నుంచి మేము మెయిన్ ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ పీపుల్ కోసం బట్టలు, స్కూల్స్ రెనోవేషన్ బట్టలు ఇవ్వడం అలా చేసాము. ఇప్పుడు లోకల్ ఎందుకు చేయమంటే లోకల్ చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, చాలా మంది ఉంటారు హెల్ప్ చేయడానికి. సో లోకల్ ఎక్కువ హెల్ప్ చేసిన కాదు, కానీ అబ్బాయిని చూసిన తర్వాత అబ్బాయి టాలెంట్ నచ్చి మనకి అతనికి వీల్ చైర్ ఇవ్వాలని అనిపించింది. ఆ స్కూల్ టీచర్ చెప్తున్నాను, చాలా ఇంటెలిజెంట్, చాలా బ్రైట్ స్టూడెంట్, అలా కూడా ఎక్కువ. సో ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది అబ్బాయిగా చెప్పి వేస్తున్నాం. ఈ సొసైటీకి బ్యాక్ హ్యాండ్గా ఇప్పుడు మా బల్లా శ్రీనివాస్ ఉంటారు, అన్ని యాక్టివిటీస్కి మాకు బాగా సపోర్ట్ చేస్తుంటారు. అలాగే స్కూల్ ప్రిన్సిపల్ గారికి కూడా చాలా ధన్యవాదాలు. మా యాక్టివిటీస్లో యాక్చువల్ జెన్యూన్ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అలా మాకు జెన్యూన్ క్యాండిడేట్స్ వెతికి మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. మరిన్ని యాక్టివిటీస్ మీ సపోర్ట్తో చేస్తాం. థ్యాంక్ యూ. ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ మనకి చాలా రోజుల క్రిందటే ఒక రిక్వెస్ట్ వచ్చింది వీల్ చైర్ ఇవ్వమని చెప్పి, బట్ లేట్ అయింది అని అనుకుండా చెప్పాలంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ టైం. బికాస్ మన ఖురేషి ఉన్నాడు ఇక్కడ మున్సిపల్ స్కూల్లో చదువుతున్నాడు, వెరీ టాలెంటెడ్, అంటే హిస్ వెరీ స్పోర్టివ్ అండ్ యాక్టివ్ ఆల్సో. ఇప్పుడు చాలా కామ్గా ఇలా చూస్తున్నాడు, కానీ ఇప్పుడే చెప్తున్నారు వాళ్ళు సార్ చాలా చాలా అల్లరి చేస్తూ ఉంటాడని. సో ఇట్ ఈస్ వెరీ మచ్ డిలైట్ఫుల్ ఫర్ అస్ టు give a wheelchair in the name of RS Swecha Society under Dr. Ravindranath Garu, obviously the contributor of all the activities. So ee rojuna తిన్ని పర్సనల్ గా కలిసిద్దామని మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, అండ్ టుడే ఇస్ ద గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డాక్టర్ రవీంద్రనాథ్ గారు. మీరు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఆయన సపోర్ట్ వల్లే. అండ్ ఈ రోజు కూడా అంటే ఈ వీల్ చైర్ కూడా వెంటనే తెప్పించి నో అని చెప్పకుండా వెంటనే పిలిపించేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. కాకినాడ జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం కాకినాడలో ఉన్న
డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ను సందర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాందెళ్ల మనోహర్ శనివారం కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి కాకినాడ జిల్లాలో ఉన్న జనసేన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాందెళ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రూపు రాజకీయాలు లేకుండా ఒకటే ఎజెండాగా ముందుకు వెళ్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. అనేటువంటి నామినేట్ పదవులు వచ్చే ఇంకా రాబోతున్నటువంటిది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే మన అధ్యక్షుల వారు కానీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం మాట తప్పకుండా వారి వెంట ప్రయాణం చేస్తే రాబోయే రోజులన్నీ కూడా మనకి శుభదినాలనేటువంటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీలో అందరూ కూడా చాలా మంది ఏ రకరకాలుగా చెప్పాలనుకున్నారు. చాలా మంది ఆవేదన ఉంది. చాలా మంది 10 సంవత్సరాల పాటు నుంచి సుదీర్ఘ ఆవేదన చెప్పాలన్నటువంటి ఆలోచన మీలో ఉంది. కాకపోతే దయించి ఏ ఒక్కరూ లెగిసి మనం ఇప్పుడు డిస్టర్బ్ చేసి మన బాధ చెప్పిన ఆలోచన చెప్పిన గట్టిగా మాట్లాడిన మొత్తం మీటింగ్ అంతా కూడా మరి అస్తవ్యస్తంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి మాటలే మనం వినవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ పెద్ద హృదయం పెద్ద మనసు చేసుకుని వారి మాటలు వింటే మళ్ళీ మనం తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా మనందరం నియోజకవర్గాల వారిగా వారి మీటింగ్ పెడతారని కూడా తెలియజేయడం జరిగింది. చెప్పాం జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత ఏమన్నా అందరూ ఒకసారి కలవాలనుకుంటారంటే ఇలా కలిస్తే కన్ఫ్యూజ్ గా ఉంటుంది. జిల్లా వారీగా నేను కాకినాడ వచ్చి ఏ నియోజకవర్గం పర్యటించి అక్కడే మీటింగ్ పెడదాం అనేటువంటి మరి వారు చెప్తా ఉన్నారు. మంత్రి గారు దయవుంచి ఏ ఒక్కరూ మాట్లాడకుండా మనం ఏ కష్టం పడుతుందో ఏం జరుగుతుందో అన్ని అనే విషయం బాబు గారు చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా మనందరం ఇక్కడ ఈరోజు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, అన్నిటికన్నా ముఖ్యంగా మన వీర మహిళలు, జన సైనికులుగా మీరందరూ కూడా చేసిన ప్రస్థానం గురించి నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడి ఒక 15 నిమిషాలు నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కొంచెం సమయం ఇచ్చి 12:30కి మాత్రం నేను బయలుదేరాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనుకోకుండా మీటింగ్ పెట్టారు 5ంటికి, నేను చేరాలి అక్కడికి. సో ఈలోపు కొన్ని ముఖ్యాంశాలు నేను మాట్లాడతాను మీతో, దయచేసి కొంచెం ఓపికగా వినండి. మీలో ఆ భావన ఉందో లేదో కానీ బాబు మీ తరఫున మాట్లాడి మీరు ఏదో గందరగోళం సృష్టిస్తారని అనుకుంటున్నాడు. అటువంటిది ఏం ఉండదు. రాజకీయాల్లో ఖచ్చితంగా అందరూ అభిప్రాయాలు వినాలి, విని తీరాల్సిందే. దానికోసమే మనకి ఈ పదవులు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరినైతే సరే మనం ఒక పదవి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ముందు చూస్తారు. అర్హత అంటే చదువుల్లోనో లేకపోతే రాజకీయ అనుభవమే కాదు. మొట్టమొదటి ఆయన కోరేది ఏంటంటే మీకు వినే ఓపిక ఉండాలి. మన సామాన్యులు, మన జన సైనికులు, మన వీర మహిళలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి కనీసం వాళ్ళకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చి ఇష్యూస్ ఏమున్నాయో మనం తెలుసుకోకపోతే మన ప్రస్థానంలో వాళ్ళు భాగస్వాములు అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయం అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి నేను ముందుగా మన ప్రయాణంలో భాగంగా మన విశాఖపట్నంలో మీరు చూశారు. అందులో నిన్న మొన్న కూడా నన్ను కలిసిన కొంతమంది మరి మాకు పిలుపు రాలేదని అన్నారు. కానీ దాని వెనక ప్రస్తావించాలి జరిగిన విషయం. స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జగంపేట జ్యోతిర నెహ్రూ కాంప్లెక్స్ 24 మంది చిరు వ్యాపారస్తులందరూ కలిసి జగంపేట శాసనసభ్యులు జ్యోతిర నెహ్రూను జిల్లా టీడీపీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతిర నవీన్కు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సభ్యులు ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ కింతాడ రాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులకు జగంపేట శాసనసభ్యులు జ్యోతిర నెహ్రూ, జ్యోతిర నవీన్లు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 24 కుటుంబాలు తద్వారా లబ్ధి పొందడం జీవితాంతం వారికి రుణపడి ఉంటామని అన్నారు. జ్యోతిర నవీన్ మాట్లాడుతూ చిరు వ్యాపారస్తులందరూ అనేక సంవత్సరాలుగా షాపులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి ఎమ్మెల్యే సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ 24 మందికి ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుని వారు చేస్తున్న వ్యాపారాలను అడిగి తెలుసుకున్నారు. పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు సోదరులు సోదరిమణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాశీస్సులు అందిస్తూ, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు దానికి టైం రావాలి. ఆ టైము
ఇప్పుడు వచ్చింది. చాలా రోజులుగా మీరందరూ రకరకాల ఇబ్బందులు పడుతూ రకరకాల రాజకీయ నాయకుల నలుపుడుతోటి ఒక పక్క అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనువైనటువంటి విధానం లేక ఇబ్బంది పడుతుంటే రెండో పక్క స్వార్థపూరిత రాజకీయాలకు కూడా ఇబ్బంది పడ్డటువంటి సమస్యలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఇది కోర్టుల దాకా కూడా వెళ్ళి దిగొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నిర్ణయం మాత్రం నాది కాదు. నిర్ణయం తీసుకున్నదే మీరు అడిగింది జ్యోతుల నవీన్ కుమార్ని. స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట సంజీవి ఫిషర్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం సభ్యులు కడితి లాజర్ ఆధ్వర్యంలో సుమారు 26 కుటుంబాలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఎమ్మెల్యే నెహ్రూ పార్టీ కండువాలు వేసి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాజర్ మాట్లాడుతూ గతంలో 77 మంది సొసైటీలో సభ్యులుగా ఉండేవారని, కాలాంతరం 26 మంది సభ్యులు మాత్రమే ఉన్నామని, మాకు అనేక ఇబ్బందులు పడటంతో సమర్థవంతమైన నాయకుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పనిచేయడానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నామని, 15వ తేదీన జరిగే ఫిషర్ మ్యాన్ ఎన్నికలకు ప్రెసిడెంట్ కడితి పైడియా, వైస్ ప్రెసిడెంట్ కడితి ప్రసాద్ తదితరులను ఎన్నుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులే ఈరోజు సొసైటీ సభ్యులందరూ టీడీపీలో చేరుతున్నారని, వారందరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు. సమైక్యంగా కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాము అని చెప్పి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు అప్పలరాజు గారు, అలాగే కొండబాబు గారు, సత్యబాబు గారు, కిషోర్ గారు, లాజర్ గారు, ముఖ్యంగా మా శేఖర్, మూర్తి గారు, మహేష్ గారు, వేణి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, వేదిక ముందున్నటువంటి సోదరిమణులు, సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, మీరందరూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి పాలనకి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి వచ్చినందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున, ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, మరి పార్టీ గురించి వేరే చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరందరూ గతంలో కూడా మాతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. మరి ఈరోజు ప్రధానంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో ఇప్పటికే అనేక వృక్షాలను రీప్లాంటింగ్ చేసి ఈ సమాజానికి మన అవసరాలకి అడ్డు వస్తాయన్న చెట్టుని నరకవద్దు, వాటిని తిరిగి మరి ఒక చోటన నాటి పునరుజ్జీవనానికి నాంది పలికి సమాజానికి తెలియజేసి అందులో భాగంగా నేడు ఆటోనగర్లో ఒక రైతు కోరికపై వారి స్థలంలో ఉన్న మేడి చెట్టును ట్రీట్మెంట్ చేసి దానికి ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్ నందు రీప్లాంటింగ్ చేయడం జరిగింది అని రోటరీ ఐకాన్ చార్టర్డ్ ప్రెసిడెంట్ రోటేరియన్ తీగెల రాజా అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమహేంద్రవరం అడిషనల్ ఎస్పీ విచ్చేసి పర్యావరణానికి ఎంతో సహకరిస్తున్న ఐకాన్స్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చెట్టుల్ని కాపాడవలసిన బాధ్యత ఉందని తెలిపారు. ఫ్యూచర్ కిడ్స్ అధినేత రవి మాట్లాడుతూ గురు పదానికి నిదర్శనమైన 25 సంవత్సరంల వయసు గల ఎంతో పవిత్రమైన మేడి చెట్టును మా స్కూల్లో రీప్లాంటింగ్ చేయటం ఎంతో ఆనందదాయకమని, ఎంతో కష్టానికి శ్రమకి ఓర్చి రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ వారు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని వారిని అభినందించడం జరిగింది. ఈరోజు రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ఆఫ్ ఐకాన్స్ వారు 24 చెట్టుని
ఫ్యూచర్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మేడి చెట్టు దత్తాత్రేయుడు నిలయం, దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి దరిదాపు 40 సంవత్సరాలుగా దరిదాపుగా ఉన్నటువంటి చెట్టుని ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ రాజమండ్రి ఐకాన్స్ వారు చాలా శ్రమ తీసుకుంటున్నారు. దానికి సపోర్టుగా మరి ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నుంచి రవి గారు, అలాగే తీగల రాజా గారు, మా దుర్గా ప్రసాద్, రైతు బిడ్డ అందరూ, స్టాఫ్, పిల్లలు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ యొక్క మొక్క 10 మందికి ఉపయోగపడాలని, మంచి ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఫ్యూచర్లో బాగా అందరికీ నీడనిచ్చి దాని యొక్క ప్రతిఫలాలను పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో 3 నెలల నాడు రాజమహేంద్రి ఎస్పీ గారి ఆఫీస్లో 120 సంవత్సరాల ట్రంక్ రావి చెట్టుని పెట్టడం జరిగింది. శుభ్రంగా బతికి ఇప్పుడు చాలా బాగుంది. అలాగే నెల రోజుల నాడు అది కూడా 150 years కాంగ్రెస్ ఆఫీసు పాత 1 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి ఆ సందుల్లోంచి తీసుకొచ్చి అది పెట్టడం జరిగింది. అది కూడా బతికింది. అలాగే కలెక్టరేట్లో వేయటం జరిగింది. ఇలా చాలా చోట్ల వీళ్ళు రాజమండ్రి రోటరీ ఐకాన్స్ వారు ఈ మొక్కల్ని మళ్ళీ ముందు తరాలకు అందిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని, ఇంకెన్నో మొక్కల్ని నాటించాలని, మొక్కలను ముందు తరాలకు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ మరి పర్యావరణ విషయంలో ఎంతో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే మరి 23-24 చెట్ల దాకా మేము నూతన ప్లేసుల్లో వేసి వాటికి మళ్ళా చిగురించే ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈరోజు అవి ఎంతో అందంగా మరి కొన్ని ఆఫీసుల్లోని, అలాగే కొన్ని ప్రత్యేక ప్లేసుల్లోని వేసి మరి ఏదైతే అవసరం ఉండి చెట్లను తీయవలసి వస్తుందో అక్కడ వాటిని నరకకుండా తిరిగి మరి ఒక చోటన ప్రతిష్ఠింపే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మరి అందులో భాగంగా మరి ఆటోనగర్, రాజమండ్రి అవుట్కట్స్లో ఉన్న ఆటోనగర్లో అద్భుతమైన చెట్టు, మరి దగ్గర 25 సంవత్సరాల వయసు గల మేడి చెట్టు గురించి నేను ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పక్కర్లేదు. అది ఒక గురుభక్తిలో భాగము. అటువంటి మేడి చెట్టు దత్తాత్రేయుని రూపంగా కొలుస్తారు. మేడి చెట్టు ఎక్కడుంటే దత్తాత్రేయుడు అక్కడ ఉన్నారు, గురువు అక్కడ ఉన్నారని చెప్తారు. మనందరం చూస్తాం సాయిబాబా గుడి దగ్గర కానీ, మరి అలాగే సాయిబాబా ఉండేది కూడా మేడి చెట్టు కింద అని చెప్పి మనందరం చూస్తుంటాం. ఈ సనాతన ధర్మంలో ఆరోగ్యంగా, అలాగే ఏదైతే అనారోగ్యంగా ఉన్నవారికి మన వృక్షాల ద్వారా అనేకమైన ఔషధాలు లభిస్తాయని చెప్పి మన చరిత్ర చెప్తుంది. మరి మేడి చెట్టు యొక్క కాయలు కానీ, దానికి సంబంధించిన ఆకులు కానీ ఔషధాలకి ఎంతో ఉపయోగిస్తారు. ఇటువంటి మేడి చెట్టుని ఈరోజు ఐకాన్స్ మరి ఆటోనగర్లో ఒక రైతు ఇబ్బందికర ప్లేస్లో ఉంటే దాన్ని తీయమని కోరటం జరిగింది. దాన్ని తీసుకొచ్చి మరి వృక్షాలకి పెట్టింది పేరుగా మంచి గ్లోబల్ స్కూలు ఫ్యూచర్ కిడ్స్, మా రొటీరియన్ ఆయన కూడా రవి గారు వారి యొక్క ప్రాంగణంలో దీన్ని తిరిగి నాటుతూనే కార్యక్రమం చేస్తాం జరిగింది ఈరోజు. మరి దానిని చక్కగా ఇప్పటికే అనేకమైన వృక్షాలని మరి ఫ్యూచర్ కిట్ లో వేసి మంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి. ఇరవై నుంచి దేవి చౌక్ లో శరన్నవరాత్ర మహోత్సవాలు. శ్రీదేవి మహోత్సవ సమితి కార్యవర్గం వెల్లడి. మితిన్ రెడ్డి అరెస్ట్ ఆశ్చర్యం కలిగించలేదు. కూటమి అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తారని తెలుసన్న బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ కు వినతి పత్రం అందజేసిన బొజ్జ రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.